Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాంకా మ్యాథమెటిక్స్ ఐసెట్ క్లాసెస్ 2025. సో ఫ్రెండ్స్, ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేయాలంటే మనం ఐసెట్ ఎగ్జామ్ రాస్తామండి. సో ఈ వీడియో అనేది మనకి కొన్ని మోడల్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో 2024, సో మీ సీనియర్స్ రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి క్వశ్చన్స్ని అసలు ఏ విధంగా అడుగుతున్నాడు ఐసెట్ ఎగ్జామ్లో, సో వాటిని ఎంత సింపుల్గా చేయొచ్చు అండ్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీడియో క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. సో ముందుగా మొదటి ప్రశ్న అండి, ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 4:9. ద ఏరియా ఈజ్ 144 స్క్వేర్ మీటర్స్. ఫైండ్ ద పెరిమీటర్ ఇన్ మీటర్స్. ఒక దీర్ఘచతురస్రం యొక్క భుజాలు 4:9 నిష్పత్తిలోను, వైశాల్యం 144 చదరపు మీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత మీటర్లలో ఎంత అని అడుగుతున్నాడు. సో రెక్టాంగిల్ అంటే మనందరికీ తెలుసండి, ఈ విధంగా మనకి పొడవు అండ్ వెడల్పు అనేది రెండు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ ఎట్లా ఉన్నాయి, 4:9 నిష్పత్తిలో ఉన్నాయి. సో లెంత్ ఇస్టు బ్రెడ్త్ ఈక్వల్స్ టు 4:9. సో ఇక్కడ ఎల్ అంటే 4 అని, బి అంటే 9 అని కాదండి. సో 4 పార్ట్స్, ఎల్ ఈక్వల్స్ టు 4 పార్ట్స్. సో ఎనీ కాన్స్టెంట్ ఎక్స్ తీసుకుంటాం. సో బి ఈక్వల్స్ టు 9 పార్ట్స్, ఎనీ కాన్స్టెంట్ 9x అని చెప్పి తీసుకుంటాం. సో నిష్పత్తి అంటే ఒక రేషియో నుంచి నెంబర్స్ని ఈ విధంగా మనం రాస్తాం. సో ఇక్కడ మనకి ఏరియా ఇచ్చాడు. సో ఏరియా అంటే ఎంతంటే ఎల్ ఇంటూ బి. చిన్న ఫార్ములాస్ అండి, తెలిసినవి అందరికీ. సో ఏరియా ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 144 అని ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ఎల్ ఇయర్ 4x, వాట్ ఈస్ బి 9x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 144. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 4 × 9 36 x² అని చెప్పి రాసి కూడా క్యాన్సిల్ చేయొచ్చు 144. సో 36 1s 36 4s అండి. యాక్చువల్గా 144 అంటే x² ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 అని చెప్పి తీసుకుంటాం. సో x² ఉంది కాబట్టి 4 అండి, x ఈక్వల్స్ టు 2 అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ మనకి లెంత్ ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా l ఈక్వల్స్ టు 4x, 4 × 2 8 అండ్ b ఈక్వల్స్ టు 9x, 9 × 2 18. సో ఇక్కడ x ప్లస్లో 2 కనుక మనం రాస్తే సో ఆ వాల్యూస్ మనకు వచ్చేస్తాయండి. సో 4 × 2 8, 9 × 2 18 వచ్చింది. సో ఇప్పుడు మనకు అడుగుతుంది పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే తెలుగులో చుట్టుకొలత అంటాం. సో పెరిమీటర్ని పీతో చూపిస్తాం. p ఈక్వల్స్ టు 2 × l + b అని చెప్పి రాస్తామండి. ఇది కూడా చిన్న ఫార్ములా, తెలిసిన ఫార్ములా ఏంటండి. సో 2 × l + b, l అంటే 8, 18 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 26 విచ్ మీన్స్ 52 అండి. 26 2s 52. ఆప్షన్ నెంబర్ ఫస్ట్ వన్ అనేది రైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాబ్లం కనుక మీరు గమనిస్తే ఇది ప్యూర్ మ్యాథ్స్ అంటే అర్థమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో మెన్సురేషన్ అని చెప్పి అంటాం ఈ టాపిక్ని. సో ఇక్కడ మనకి ఏమైతే అవసరం వచ్చిందో అన్నీ మనకు తెలిసినవి. సో రెక్టాంగులర్కి ఎల్ ఇంటూ బి ఏరియా అని, సో 2 × l + b పెరిమీటర్ అని, చిన్న విషయాలండి, బేసిక్స్. సో ఐసెట్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కి నేను చెప్తానండి, బేసిక్స్ పైన బాగా గ్రిప్ ఉండాలి. సో నేను నాన్ మ్యాథ్స్ సార్, నాకు ఎట్లా తెలుస్తుందని చెప్పి మీరు అనకండి. ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా మీరు చదివినవే, చదవందంటూ ఏది రాదు. మీరు చదివిన క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తాడండి. సో మొత్తం పేపర్లో ఎక్కడో 10 నుంచి 12 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, కానీ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మోడరేట్ అంటే అందరూ కూడా చేసేటట్టు ఉంటుంది. అయితే ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే టైం అండి. సో టైంని మనం కన్జ్యూమ్ చేసుకుంటూ తక్కువ టైంలో కనుక ఆన్సర్ చేయగలిగితే చాలు. సో ఇదంతా రఫ్ వర్క్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చేస్తానో ఇదంతా రఫ్ వర్క్. ఇదంతా మీరు ఎగ్జామ్లో చేస్తే సార్ 1 minute లోపల ప్రాసెస్ అవుతుందా, మీరే 4 minutes చేశారు 1 minute లోపల అయిపోతుందా సార్ అని చెప్పి నన్ను అడగచ్చు. ఎగ్జామ్లో ఇదంతా మనం ఎందుకు చేస్తామండి, చేయొద్దు. డైరెక్ట్గా ఆలోచించండి. సో 4 ఇక్కడ మనకి ఏరియా ఇచ్చాడు, ఇది 4x 9x 36x² ఈక్వల్స్ టు 144. x² ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 2, 2 × 4 8, 9 × 2 18, 18 + 8 26, 26 2s 52. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ నేను పేపర్ పైన ఏదైతే చేశానో మొత్తాన్ని మనం డైరెక్ట్గా చెప్పచ్చండి, పెద్ద విషయం కాదు ఇది. బట్ దానికి రివిజన్, ప్రాక్టీస్ లాంటివి అవసరం. సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, రివిజన్ చేస్తే మనం డైరెక్ట్గా చేస్తాము. అప్పుడు రఫ్ వర్క్ వాడము, టైం సేఫ్ అవుతుంది. మనం రాయడానికి టైం పట్టింది, మీరు గమనించండి. ఇవన్నీ రాశాను నేను, రాస్తూ ఉంటే టైం తీసుకోండి, డైరెక్ట్గా చేసేయండి సరిపోతుంది. సో చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. సో అందుకనే మనం ఏదైనా కూడా ప్రాక్టీస్ అంటే ప్రిపేర్ కావాలి ఎగ్జామ్కి. ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. 150 మార్కులు తీసుకొచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 200. నా టార్గెట్ 145+. మీరు 150 మార్క్స్ వరకు కూడా స్కోర్ చేయొచ్చండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ₹990, ద ట్రేడర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ రూపీస్ ఈజ్. ఒక వస్తువుని ₹990 అమ్మినప్పుడు వర్తకునికి 1/2% లాభం వస్తుంది. అయితే వస్తువు యొక్క కొన్న వేల రూపాయలు ఎంత. సో ఇది రకరకాలుగా చేయొచ్చండి. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఇచ్చాడు. సో ప్రాఫిట్ ఈక్వల్స్ ఎంత 12.5% అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ సిపి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకేమి ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈక్వల్స్ టు 990 అని చెప్పి ఇచ్చాడు. ఈ ఎస్పీలో ఇంక్లూడెడ్ ప్రాఫిట్ ఉందండి.
సో కామన్గా సిపిని మనం 100 అని చెప్పి అనుకుంటాం. సో 100 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకిచ్చింది ఎంతండి ఎస్పీ. సో ఎస్పీ అంటే ఎంతండి, ఇందులో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ ఉంటుంది. అంటే 1000 ప్లస్ 12.5 అని చెప్పి అనొచ్చు. 12.5 అంటే 112.5. సో 112.5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 990, దెన్ 100 ఈక్వల్స్ టు వాట్, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 990 ఇంటూ 100 ఈజ్ డివైడెడ్ బై 112.5. సో ఇదంతా సింపుల్గా లేదు, క్యాన్సిల్ చేయడం కష్టం అనే సమస్య వస్తుంది ఎవరికైనా కూడా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఈ పాయింట్ తీసేస్తే 0 వచ్చేస్తుంది. సో 25 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. సో 25 4 100 అండి. 25 4 100, 12 మిగులుతుంది, 125, 25 5 ఇక్కడ 25 4 ప్లస్ ఒక సున్నాకి ఒక సున్నా అండి. 45 1 45 2 90, 9 మిగిలింది 90, 45 2 90. సో 22 ఇంటూ 4 ఎంత అండి, 88, పక్కన 0, 80. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 80 అని చెప్పచ్చు. ఇప్పుడు నేను చేసింది పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదండి, సింపుల్గానే ఉంది. బట్ క్యాన్సిల్ చేసేటప్పుడు మీరు కొద్దిగా నా అంత స్పీడ్గా చేయకపోవచ్చు, ఎందుకంటే లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. మరి దీనికి ఏంటి సార్ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా, షార్ట్ కట్స్ ఏమి ఉండవు అని డౌట్స్ మీకు వస్తాయండి. సో దీనికి డౌట్ తగ్గట్టుగా షార్ట్ కట్ మెథడ్ కూడా ఉంటుంది. సో సింపుల్గా చేయాలంటే అదే నేను చెప్పింది, ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే ఇదండి. సో ఇప్పుడు ప్రిపేర్ కంటే ఒకసారి నేను చెప్తాను. సో మనం ఎలా చదవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంతంటే 12.5, 12.5. సో జనరల్గా మనం క్లాసెస్ చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే 12.5% అంటే ఏమని చెప్తాం, 1/8 అని చెప్తాం. బట్ ఇక్కడ మనకి ఇది సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటాం, ఎప్పుడైనా 1 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎస్పీలో ఇచ్చాడు కాబట్టి 1 + 1/8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9/8గా తీసుకుంటాం. సో జనరల్గా ఇక్కడ మనకి ప్రాఫిట్ అని ఎప్పుడైతే ఇస్తాడో 12.5, మనం ఇదంతా కూడా రాయకుండానే డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చండి, 9/8 అని చెప్పి తీసుకోవచ్చు. ఇందులో ఏముంటుంది, 12.5 ప్రాఫిట్ ఉంటుంది. 9/8 అంటే 12.5 ప్రాఫిట్ వచ్చినప్పుడు 9/8. సో ఇక్కడ 9/8లో 9 అంటే ఎంతండి, కాస్ట్ ప్రైస్ 990. సో ఇక్కడ మనకి 8% ఏమవుతుంది ఆటోమేటిక్గా, 88 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అండి, ఆప్షన్ 3. అంటే వితిన్ 2 సెకండ్స్లో చెప్పచ్చు ఇక్కడ మనం. ఇక్కడ చూడండి ఒకసారి, 1/8 అనేది ఇక్కడ కీ పాయింట్. సో 12.5 అంటే 1/8 అని మనకు తెలిస్తే 1 + 1/8 9/8 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్లేస్ నుంచి వచ్చింది. సో 9/8లో 9 అంటే ఇది మనకు సెల్లింగ్ ప్రైస్, ఇదెంత అండి, ఇది కాస్ట్ ప్రైస్. ఈ రెండు తెలిస్తే ఏది ఇస్తే ఇంకోటి కనుక్కోవచ్చు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి. సపోజ్ ఇదే క్వశ్చన్లో మనకి ఒకవేళ ఒక వస్తువు ధర 880 రూపాయలు, సో దానిని 12.5%కి, సో 12.5 ప్రాఫిట్కి అమ్మితే ఎస్పీ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, 9/8లో 8% అండి, 88 అయితే 9% ఏమవుతుంది ఆటోమేటిక్గా 990. అంటే రివర్స్ క్వశ్చన్ కూడా చేయొచ్చు, తను అడిగే ఛాన్స్ కూడా ఉందండి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కీ పాయింట్స్, షార్ట్ కట్ మెథడ్స్, ట్రిక్స్ మనకు తెలిస్తే ఇంత బెనిఫిట్ ఉంటుంది. డైరెక్ట్గా వితిన్ 10 సెకండ్స్, 5 సెకండ్స్, 20 సెకండ్స్లో క్వశ్చన్స్కి అన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో దానికి క్లాసెస్ వినాలి, నేను అదే చెప్తున్నానండి, ప్రిపరేషన్ అవసరం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. B is 20% more efficient than A. The number of days B can take to complete the same piece of work. A ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు. B A కంటే 20% ప్రావీణ్యం కలవాడు. B అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ మనకి ఏ అనే పర్సన్కి 18 days పడుతుంది, 18 days పడుతుంది. B అనే పర్సన్కి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా. సో లింక్ ఏంటంటే ఏ కంటే బి అనే పర్సన్ 20% ఎఫిషియెంట్ ఉన్నాడు, అంటే ఎక్కువ ప్రావీణ్యం కలవాడు అని ఇచ్చాడండి. ఓకే. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు, బట్ ఇక్కడ పర్సంటేజ్ ఎప్పుడైతే వస్తుందో ఏ అనే పర్సన్ 100% ఎఫర్ట్ తోటి కష్టపడుతుండు, అప్పుడు బి అనే పర్సన్ ఎంత పర్సెంట్ తోటి కష్టపడుతున్నట్టు, 20% ఎక్కువ అంటే 120% తోటి కష్టపడుతున్నట్టు. సో 100% తోటి పని చేస్తే ఆ పని 18 daysలో అయిపోతే, 120% తోటి పని చేస్తే ఎప్పుడు అయిపోతుంది. సరే ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నా అంటే తప్పండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు ఈ ప్రాబ్లంకి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్. సో రెండు ఉంటాయండి, ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అండి, అంటే మీన్స్ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం, మీన్స్ మంది ఎక్కువైనప్పుడు పని తొందరగా అయిపోతుంది. అంటే ఎక్కువ మంది పని చేస్తే పని తొందరగా అయిపోతుంది, తక్కువ మంది పని చేస్తే పని ఎక్కువ రోజులు పడుతుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. మంది పెరిగితే రోజులు తగ్గుతాయి, మంది తగ్గితే రోజులు పెరుగుతాయి. అంటే ఒకటి తగ్గినప్పుడు ఇంకోటి పెరిగితే దాన్ని ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎలా చేయాలి, ఈ విధంగా మధ్యలో లైన్ కొట్టేసి ఇలా తీసుకుంటే చాలు. సో 0 0 గెట్ క్యాన్సల్, 6 2s 6 3s 2 1s 2 5s 5 × 3 ఎంత అండి, 15 daysలో వర్క్ అయిపోతుంది.
అంటే ఎక్కువ ఎఫిషియెంట్ పర్సన్ పని చేస్తే తక్కువ రోజుల్లో అయిపోతుంది కదా. సో కామన్గా ఒక పర్సన్కి 18 రోజులు పట్టింది. తనకంటే ఎక్కువ సామర్థ్యం ఎఫిషియెంట్ ఉన్న వ్యక్తి పనిచేస్తే 18 కంటే తక్కువ రోజుల్లో పట్టాలి అనే విషయం మనకి క్వశ్చన్ కాన్సెప్ట్ నుంచి వస్తుందండి. ఇటువంటి ఒక 30 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఇది ఎంత సింపుల్ అయిపోతుంది మీకు చూడండి ఒకసారి. నాకైతే ఎగ్జామ్లో వచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేస్తానంటే డైరెక్ట్గా 20% ఎక్కువ కాబట్టి 100% ఎఫెక్ట్ అయితే 18 days. సో 120% ఈక్వల్స్ టు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 0 0 గెట్ క్యాన్సల్డ్, 6 2s 6 3s 2 1s 2 5s 5 × 3 15. ఎంత టైం పట్టింది? 15 seconds లోపు అయిపోయింది ప్రాబ్లం. సో అది మనం నేర్చుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే ప్రాక్టీస్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి నేను. నెక్స్ట్ క్వశ్చన్. A train takes 8 seconds to pass the person standing on the platform. If the speed of the train is 36 km/h, then length of train is. ఒక రైలు ప్లాట్ఫామ్ పైన నిలబడ్డ వ్యక్తిని 8 సెకండ్లో దాటితే రైలు యొక్క వేగం గంటకు 36 కిలోమీటర్లు అయితే రైలు యొక్క పొడవు ఎంత? సో ఇక్కడ చాలా సింపుల్ ప్రాబ్లం అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ మనకి కామన్గా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసండి. ఓకే, ఒక ట్రైన్ ఒక పర్సన్ని దాటింది అప్పుడు ఆటోమేటిక్గా ట్రైన్ లెంతే డిస్టెన్స్ అవుతుంది. సో ట్రైన్ లెంత్ కనుక్కోమంటున్నాడు, సో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎంత అంటే 36 km/h, టైం ఎంత అంటే 8 seconds. ఇది సెకండ్స్లో ఉంది, ఇది km/hలో ఉంది. సో ఇది km/h నుంచి m/s మార్చాలి. అలా మార్చాలంటే ఏం చేస్తాం? 36 km/h కాస్త ఇంటూ 5/18 చేసేస్తే మనకేమవుతుంది? 18 1s 18 2s 5 × 2 10 m/s వస్తుంది. ఇదేమో km/h, ఇదేమో m/s. ఎందుకంటే ఇక్కడ సెకండ్స్ యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రమాణాలు. సో సెకండ్స్ మ్యాచ్ కావాలి. ఇప్పుడు స్పీడ్ ఎంతండి? 10. టైం ఎంతండి? 8. ఆన్సర్ ఎంతండి? 10 × 8 80. 10 × 8 80. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే దాన్ని అలాగే ఉంచేసి క్యాన్సలేషన్ చేస్తారు. అప్పుడు వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉండదు, టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూనిట్స్ మ్యాచ్ కావాలనే చిన్న విషయం తెలిస్తే చాలండి. ఇది కూడా మనం క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్వశ్చన్. Two numbers are in the ratio 4:7. If 14 is added to each, they are the ratio 5:7. Then find the numbers. రెండు సంఖ్యలు 4:7లో ఉన్నవి. ప్రతి సంఖ్యకు 14 కలిపితే 5:7కి మారుతాయి. అయితే సంఖ్యలు ఏంటి అని అడుగుతున్నాడు. సో ముందు ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పాను, నిష్పత్తి ఇచ్చినప్పుడు నంబర్స్ ఏమవుతాయి? సో 4x ఇంకోటి 7x. ప్రతి సంఖ్యకి 14 కలిపినప్పుడు కొత్త రేషియో 5:7. 5:7 అంటే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? 5/7గా మార్చుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంటుందంటే 5/7కి కన్వర్ట్ అవుతుంది. ఇది ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ రాస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, 4 ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 4 × 7 28x. సో ప్లస్ 4 × 14 అలాగే ఉంచండి. 14 7 98. సో మనకు తెలిస్తే రాయండి, లేదా అలా ఉంచినా కూడా చేయొచ్చు మనం. 7 5 35 ప్లస్ 14 5 70. సో ఇది ఇటు వచ్చింది అనుకోండి, 28 కాస్త మైనస్ అవుతుంది. 35x మైనస్ 28x విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7x. 98 మైనస్ 70 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 28. ఓకే, 7 1s 7 4s. సో x ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో మన నంబర్స్ ఏంటి యాక్చువల్గా? 4x 7x. ఎక్స్ అంటే ఎంతంటే 4 4 4s 16 7 4s 28. సో అవర్ ఆన్సర్ ఈస్ 16 and 28. చూడండి, ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే ఎంత సింపుల్గా అయిపోతున్నాయో. సో అదేనండి మనం నేర్చుకోవాల్సింది బై ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 children is 8 years. If the average age of father be included with the children, the age become 13 years. Then the father age is. 5 మంది పిల్లల సరాసరి వయసు 8 సంవత్సరాలు. ఈ పిల్లలకు తండ్రి వయసు కలిపినప్పుడు సరాసరి వయసు 13 అయితే తండ్రి యొక్క వయసు ఎంత? సో ఇక్కడ కూడా 2 టైప్స్లో చేయొచ్చండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే 5 మెంబర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 18 అని ఇచ్చాడు. సో అప్పుడు మనకి టోటల్ ఏమవుతుందండి? టోటల్ ఈక్వల్స్ టు ఫార్ములా యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ అంటే టోటల్ బై నంబర్ అండి. సో సమ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నంబర్. యావరేజ్ అంటే ఎంత అండి? 18 ఇంటూ నంబర్ ఎంత? 5. 18 × 5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 90 అండి. ఇది టోటల్. సో కొత్తగా ఫాదర్ కనుక ఇంక్లూడ్ అయితే మొత్తం 6 మెంబర్స్ అవుతారు. సో 5 మెంబర్స్ ఏమో చిల్డ్రన్స్ ఇంక్లూడెడ్ విత్ ఫాదర్ 6 మెంబర్స్. సో అప్పుడు యావరేజ్ ఏమైందండి? బికమ్స్ 13
అయింది. ఇక్కడ ఫస్ట్ 8 ఉండే యావరేజ్ ఎంత ఫస్ట్ 8 కదా, సారీ ఇక్కడ 8 అంటే ఇది 40 అండి, నేను తప్పు రాశాను. 8 ఫైవ్ 40, ఇది 18 తీసుకున్నాను చూడండి. ఇది గ్రామటికల్ మిస్టేక్ లెక్క, చేసేటప్పుడు వచ్చే మిస్టేక్. 8 కాస్త ఏమైంది ఇక్కడ 18 అయింది. ఇది ప్రాక్టీస్ తోటి పోతుంది ప్రాబ్లం మనకి, ఓకేనా. సో యావరేజ్ 8, 5 × 8 ఎంత అండి 40. సో 5 × 8 ఎంత అండి 40. ఇప్పుడు కొత్తగా 6 మెంబర్స్ అయ్యారు, యావరేజ్ ఎంత 13. సో సేమ్ టోటల్ ఏమవుతుందండి, సో టోటల్ ఏమవుతుందండి 13 × 6 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 78. సో డిఫరెన్స్ ఎంత అండి 40కి 78కి 38. సో ఇప్పుడు ఈ డిఫరెన్సే ఫాదర్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ ఎంత అండి 38గా చేస్తాం. సో ఇక్కడ కూడా అండి మనం 5 × 8 చేస్తాం 40 వస్తుంది షార్ట్ కట్ మెథడ్ అంటే. అండ్ 13 × 6 చేస్తాం 78 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత సార్ రెండింటి మధ్య అంటే 38. ఇది ఆన్సర్ అండి, ఇది ఆన్సర్. ఇది ఒక రకంగా చేయడం. లేదు దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ ఆలోచించి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ యావరేజ్ ఎంత అని చెప్పాడండి 8 అని చెప్పాడు, 8 అని చెప్పాడు, ఓకే. సో ఒకవేళ వీళ్ళకి ఫాదర్ కనుక యాడ్ అయితే, సపోజ్ ఫాదర్ ఏజ్ 8 అయిందనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా 8 అవుతుంది. కానీ యావరేజ్ ఏమైందండి ఫాదర్ యాడ్ అయితే 13 అయింది, అంటే పెరిగింది. సో ఎంత పెరిగిందండి 5 పెరిగిందండి. సో 5 పెరిగింది. సో యావరేజ్ ఎంత పెరిగిందండి 5 పెరిగింది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, సో 6 మెంబర్స్ కండి. సో ఇక్కడ మనకి ఫాదర్ ఏజ్ అనేది 6 × 5 + 8, 6 × 5 + 8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 38 అని చెప్పి రాస్తాం. సార్ నాకు ఇది అర్థం కాలేదు అంటే ఇంత ముందుకు మెథడ్ ఫాలో కండి, చాలా సింపుల్. అక్కడ 2 మల్టిప్లికేషన్ చేస్తే చాలు. ఇదేంటంటే మనకి ఈజీగా అంటే వితౌట్ రఫ్ వర్క్ చేయడం కోసం ఇది చేస్తామండి. ఇది సరే ఇంకా ప్రాక్టీస్ తోటి అర్థమవుతుంది. ఒకటే క్లాస్ అన్నీ అర్థం కావాలంటే కూడా అర్థం కావండి, మీరు గమనించండి. ఏదో 1 డేలో అయిపోయే బ్యాటింగ్ కాదు ఇది. సో మనం ఈ యావరేజ్ అనే క్లాస్ని 3 గంటలు చెప్పాలి. అంటే 4 క్లాసెస్ ఉంటాయి దీనికి. ఒకటే క్లాస్లో మొత్తం అర్థం కావాలంటే అవుతుందా? ఇది నేను చెప్పిన లాజిక్ అర్థం కావాలంటే క్లాసెస్ వినాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈజీ అనిపిస్తుంది మీకు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, పైప్స్ అండ్ సిస్టమ్. 2 pipes A and B can fill 12 minutes and 18 minutes respectively. If both are opened simultaneously, then time taken to fill the tank in a minutes. ఏ మరియు బీలు 2 పైపులు ఒక తొట్టెను 12 నిమిషాలు 18 నిమిషాలు నింపగలవు. అవి ఒకేసారి తెరిస్తే ఎంత టైం పడుతుంది? ఒకేసారి తెరిచారు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఏ ఎప్పుడు నింపుతుంది 12, బి ఎప్పుడు నింపుతుంది 18. రెండు కలపడం అంటే ఇట్లా కాదండి. సో 1 minute తీసుకోవాలి, 1 నిమిషంలో 1/12 పార్ట్, 1 మినిట్లో 1/18 పార్ట్, ఈ రెండింటిని కలపాలి. అంటే 1/12 + 1/18 మన ఆన్సర్ అండి. సో 1/12 18 అంటే 12కి 18కి కలిసి ఎంత సార్ 36. 1/12 × 36 ఎంత 3. 1/18 × 36 ఎంత 2. 5/36. సో ఆన్సర్ ఎంతండి 36/5. సో క్యాన్సల్ చేస్తే 7 1/5. 7 1/5 అంటే ఆప్షన్ 2 అండి. సో ఫస్ట్ టైం వింటప్పుడు కొద్దిగా ఇంత ఫాస్ట్గా ఎట్లా చేస్తున్నా పాసిబిలిటీ ఉంటుందా అంటారు, కానీ నాకంటే స్పీడ్గా మీరు చేస్తారు. నాకంటే స్పీడ్గా మీరు ఎప్పుడు చేస్తారు అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అది పాసిబుల్ అవుతుంది, ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4, 5, 7 days రెస్పెక్టివ్లీ, ఇఫ్ దే గెట్ 415 rupees ఫర్ ది వర్క్ టు ది కంప్లీట్ ఏ జాబ్, ఏ షేర్ ఈజ్. సో ఏబీసీలు ఒకరు ఏ అనే పర్సన్ 4 రోజుల్లో, బి అనే పర్సన్ 5 రోజుల్లో, సి అనే పర్సన్ 7 రోజుల్లో పూర్తి చేస్తారు. సో అందుకు గాను వాళ్ళకి 415 రూపాయలు వస్తే ఏకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, అంతే కదండి. ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ డేస్. సో ఇక్కడ మనకి ఏ అనే పర్సన్ 4 రోజుల్లో పూర్తి చేసిండు, అంటే తక్కువ రోజుల్లో అయిపోయింది. సో తక్కువ రోజుల్లో అయిపోయిన పర్సన్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వన్నా తక్కువ అమౌంట్ ఇవ్వన్నా ఇక్కడ పాయింట్ అండి, ఓకేనా. సో ఇక్కడ మనకి రోజులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏ అనే పర్సన్ 4 daysలో చేశాడు, సో అమౌంట్ ఎక్కువ రావాలి తనకి యాక్చువల్గా. కానీ మనకు ఇలా తీసుకుంటే తక్కువ వస్తుంది కదా, అప్పుడు మనం దీనికి రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/4 = 1/5 = 1/7 తీసుకోవాలి. ఇది వాళ్ళ అమౌంట్ రేషియో, ఇది వాళ్ళ అమౌంట్ రేషియో, ఓకే. ఇవేమో డేస్ రేషియో, ఎందుకంటే తక్కువ రోజుల్లో చేసే పర్సన్ ఎఫిషియెంట్ ఎక్కువ ఉన్నట్టు, తనకి ఎక్కువ అమౌంట్ రావాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 4, 5, 7 ఎల్సిఎం ఎంత అంటే ఒకదానికొకటి మ్యాచ్ కాదు కాబట్టి 7 5 35 ఇక్కడ రాస్తాం. అంటే 5 × 7 ఇక్కడ రాస్తాం, 4 × 7 28 ఇక్కడ రాస్తాం, 4 × 5 20 ఇక్కడ రాస్తాం. సో ఏకి ఇచ్చే పార్ట్స్ ఎంత అండి 35 పార్ట్స్ అండి. సో 35 అమౌంట్ ఇవ్వాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి 35 28 20. సో 35 20 20 40 75 + 8 83 ఇంటూ 415 రూపీస్. అడిషన్స్ అండి ఫాస్ట్గా చేస్తే చాలు. 83 1 85, 83 5 35 5 175 రూపీస్ ఇవ్వాలి. సో ఏకి ఎంత అమౌంట్ ఇవ్వాలి 175 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఒక చిన్న లాజిక్.
తక్కువ రోజుల్లో పూర్తి చేసే పర్సన్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. కామన్ తన కెపాసిటీ ఎక్కువ ఉన్న పర్సన్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ క్వశ్చన్ని. సో ఇక్కడ √7 + √5 బై √7 - √5 ప్లస్ √7 - √5 బై √7 + √5 ఈక్వల్స్ టు ఇచ్చాడు. సో జనరల్గా ఏంటంటే దీన్ని మనం రేషనలైజ్ చేస్తాం, అకర్ణీయం చేస్తాం. సో అలా చేయకుండా ఉండాలంటే ఈ రెండింటిని ఎల్సిఎం చేయండి. సో ఎల్సిఎం చేస్తే a - b ఇంటూ a + b, a - b ఇంటూ a + b ఈక్వల్స్ టు a² - b². ఫార్ములాస్ గుర్తుకుండాలి, అన్నీ కూడా క్లాసెస్లో రివిజన్ అవుతాయి. ఒక్కరోజు క్లాసెస్ కాదండి, మిమ్మల్ని 5 మంత్స్ ప్రిపేర్ కమ్మంటున్నా. 5 మంత్స్లో రోజుకు 4 గంటలు ఏం చేస్తారు అంటే ఇవన్నీ చదువుతారండి. అప్పుడు ర్యాంక్స్ వస్తాయి, అప్పుడు రిజల్ట్ వస్తుంది, అప్పుడు మీరు మంచి జాబ్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీకి మీరు వెళ్తారు. అప్పుడు ఏదో ఊరికే రాస్తే ఆ ర్యాంక్స్ రావండి, ఓకేనా. సో a² - b² అంటే ఇది ఏ అండి. √7 హోల్ స్క్వేర్ ఎంత అండి? కామన్గా √7కి హోల్ స్క్వేర్ చేస్తే 7 వస్తుందండి, అంటే ఇది 7 మైనస్ √5 హోల్ స్క్వేర్ ఎంత అండి? 5. ఇక్కడ ఏమవుతుంది? a + b ఇంటూ a + b, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? మీకు తెలుసు కదా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab కదా. a² అంటే 7 ప్లస్ b² అంటే 5 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 7 ఇంటూ 5. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ తీసుకుంటాను. అదేవిధంగా ఇది a - b ఇంటూ a - b, a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² అంటే 7 b² అంటే 5 మైనస్ 2ab -7 -5. చూడండి, డైరెక్ట్ ఇది క్యాన్సల్. 7 + 5 7 + 5 12 + 12 24 బై 7 - 5 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 12 ఆన్సర్. చూడండి ఒకసారి, నేను ఇంత తక్కువ రఫ్ వర్క్లో చేశాను సార్, ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. సరే ఏం లేదు అక్కడ, జస్ట్ ఫార్ములాస్. అది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది రానోళ్ళు ఎవరండి? అప్లై చేయడం, ఆ విధానంలో తేడా ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి తప్ప ఏదో మనం డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ రాస్తే ఈ ఒక్క క్వశ్చన్కి మీకు 5 మినిట్స్ టైం పడుతుంది, అంటే టైం అంతా అక్కడనే వేస్ట్ అవుతుంది. గమనించండి, చాలా బాగా గమనించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ బ్యాగ్ కంటైన్ 3 రెడ్ బాల్స్ 4 వైట్ బాల్స్ 7 బ్లాక్ బాల్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డ్రాయింగ్ ఏ రెడ్ ఆర్ బ్లాక్ బాల్ ఈజ్. ఒక సంచిలో 3 ఎరుపు 4 తెలుపు 7 నలుపు బాల్లు ఉన్నాయి. ఎరుపు లేదా నలుపు బంతి రావడానికి సంభావ్యత ఎంత? ఇక్కడ ఏం లేదండి, మనం అనుకున్నవి రాస్తే సరిపోతుంది. మనకేమంటున్నాడు? రెడ్ ఆర్ అన్నాడు, ఆర్ అంటే ప్లస్ అండి. రెడ్ అన్న రావాలి లేదా బ్లాక్ అన్న రావాలి, ఇది కాంబినేషన్, ఓకేనా. మనం రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నామండి? మొత్తం 3 బాల్స్ ఉన్నవి. సో 3 ప్లస్ నెక్స్ట్ ఏమంటుండే బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నామండి? 7. 3 + 7 మనకి ఏది వచ్చినా సేమ్ అండి, అంటే ఈ రెండిట్లో ఏది వచ్చినా మనం గెలిచినట్టే. రెడ్ వచ్చినా గెలిచినట్టే, బ్లాక్ వచ్చినా గెలిచినట్టే. రెడ్ ఎన్ని ఉన్నాయి? 3. బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 7. ఈ మొత్తం మనకు ఫేవర్గా ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయండి. ఈ 10లో ఏది వచ్చినా మనం గెలిచినాం. బై మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 4 7. 3 4 7 ఎంత అండి? 14 బాల్స్ ఉన్నాయండి. 3 + 4 + 7 మొత్తం బాల్స్ 14. మనకు ఫేవర్గా 10 ఉన్నాయి, అంటే ఈ 14లో ఏ 10 వచ్చినా మనం గెలిచినట్టే. 10/14 అంటే 5/7 ఆన్సర్. ఎంత సింపుల్ అసలు ప్రాబ్లం. మనం ఈ రఫ్ వర్క్ లేకుండా చెప్పచ్చు తెలుసా. 3 + 7 10/14 5/7. ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ తెలియకుండానే మార్క్స్ అనేటివి లాస్ అవుతూ ఉంటారండి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే 100% బెటర్ ర్యాంక్ వస్తుంది. సో మనం వామికా మ్యాథమెటిక్స్ యాప్ అండి మనది. వామికా మ్యాథమెటిక్స్ యాప్ నుండి మన క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో క్లాసెస్ అన్నీ వామికా మ్యాథమెటిక్స్ యాప్లో ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా కొన్ని మీకు డెమో క్లాసెస్ కూడా ఇస్తున్నానండి. ఆ డెమో క్లాసెస్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే కోర్స్ ఫీజు ఇప్పుడు 3000 రూపీస్ ఉందండి. సో ఈ 3000 రూపీస్ అనేది మనకి ఏమేమి వస్తాయంటే కంప్లీట్ వీడియో క్లాసెస్ వస్తాయండి. సో కంప్లీట్గా మనకి వీడియో క్లాసెస్ వచ్చేస్తాయి. సో మ్యాథమెటికల్ పార్ట్, అర్థమెటికల్ పార్ట్, రీజనింగ్ పార్ట్ మొత్తం కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి మనం పీడిఎఫ్ నోట్స్ ఇస్తాం. సో అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 10 మాక్ టెస్ట్లు ఉంటాయండి. 10 మాక్ టెస్ట్ ఉంటాయండి. ఈ 10 మాక్ టెస్ట్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. కంప్లీట్గా ఒక్కొక్కటి కూడా 200 మార్క్స్ ఉంటుందండి, అంటే యాస్టిస్ ఐసెట్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. సో 200 మార్క్స్ పేపర్ ఒక్కొక్కటి 10 మాక్ టెస్ట్లు ఉంటాయండి. అదేవిధంగా మీకు ఎవ్రీ సండే ఒక లైవ్ క్లాస్ ఉంటుందండి. సో ఈ లైవ్ క్లాస్ ఎందుకు అంటే, డౌట్స్ ఏమైనా వస్తాయి క్లాసెస్ చూసేటప్పుడు డౌట్స్ మొత్తం కూడా రెక్టిఫై చేయడం కూడా ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. సో ఏపీ అండ్ టీఎస్ రెండింటికి కూడా క్లాసెస్ సపరేట్గా ఇస్తున్నానండి. తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రెండింటికి సపరేట్గా ఇస్తున్నాను. రెండింటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా మీరు మన యాప్ ఓపెన్ చేస్తే దానికి సపరేట్గా ఉంటుందండి. సో ఎగ్జామ్ వరకు కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను.
సో 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కూడా ఈ కోర్స్ చూడొచ్చు. సింగిల్ పేమెంట్ అండి 3000 రూపీస్ ఉంటుంది. సో ఇందులో కంప్లీట్ ఉంటుంది. మళ్ళీ మీరు ఆఫ్లైన్ కోచింగ్ అవసరం లేదు, టెక్స్ట్ బుక్ అవసరం లేదు, నోట్ బుక్ అవసరం లేదు. వేరే బుక్ ఏదో కొనకుండానే మీరు మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఇందులోనే మీకు 42 ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులోనే ఇస్తున్నానండి. 42 ప్రీవియస్ పేపర్స్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. చూడండి, వీడియో క్లాసెస్, కమ్యూనికేషన్ అబిలిటీకి పీడిఎఫ్ నోట్స్, మాక్ టెస్ట్లు, లైవ్ క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్ అండ్ డెమో క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకు ముఖ్యంగా 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు ఎవ్రీ గైడెన్స్ కూడా, అంటే నా నంబర్ అండి 9052450869 అండి. సో నా పేరు వచ్చేసి మహేష్ అని ఉంటుందండి. సో మహేష్ సార్, అర్థమెటిక్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ నేను. సో మీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, విల్లింగ్ ఉన్న పిల్లలు అందరూ కూడా వామిక మ్యాథమెటిక్స్ అని ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. ఇది మన లోగోనండి, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ డౌట్ వచ్చినా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ కండి. నేను ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, కోర్స్ కొన్న తర్వాత నాకు ఒకసారి కాల్ కూడా చేయండి. ఏ విధంగా కోర్స్ చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే ప్రతి విద్యార్థికి ఇంపార్టెంట్ అండి. వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే అందరూ డైరెక్ట్గా వీడియో చూడరు. మీ ఫ్రెండ్స్ అందరినీ మోటివేట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఈ వీడియో చూడమని చెప్పండి, దాని ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. సో మీ చేతుల్లోనే ఉంటుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీ జూనియర్స్కి అందరికీ కూడా గైడ్ చేయండి. సో ఇప్పటి నుంచి చదివితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందనే విషయాన్ని క్లియర్గా వాళ్ళకి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి.